ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అస్తంగత్వం చెందినటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. రవి, రాహుకేతువులు ఇవి కాకుండా మిగతా గ్రహాలు అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. అయితే రవి అస్తంగత్వం చెందడం అనేది అది అప్లికబుల్ కాదు, ఎందుకంటే రవికి దగ్గరగా ఉన్న గ్రహం అస్తంగత్వం చెందుతుంది కాబట్టి. చంద్రుడు, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము. అయితే రాహుకేతువులు అస్తంగత్వాన్ని చెందవు. రాహుకేతువులు రవికి దగ్గరగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం స్టడీ చేయొచ్చు. అయితే అస్తంగత్వం అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో కంబస్షన్ అంటాము. రవికి దగ్గరగా కనుక గ్రహాలు ఉన్నట్టయితే ఆ గ్రహం తన యొక్క నైసర్గికమైనటువంటి లక్షణాలను కొంతవరకు తగ్గించుకుంటుంది. అంటే ఆ గ్రహం ఆధిపత్య రీత్యా కావచ్చు, నైసర్గికంగా కావచ్చు, ఇవ్వగలిగినటువంటి ఫలితాలను కొంతమేరకు ఇవ్వలేకపోతాయి. ఎందుకంటే రవి చాలా బ్రైటెస్ట్ ప్లానెట్, స్టార్. రవి యొక్క వెలుగులో మిగతా గ్రహాల యొక్క ప్రకాశం కొంతవరకు మనకి కనపడదు. ఈ విధంగా రవికి దగ్గరగా ఉన్న గ్రహాలని అస్తంగత్వం చెందడము అని అంటారు. అయితే ఒక్కొక్క గ్రహము రవికి ఒక్కొక్క డిగ్రీలో ఉన్నప్పుడు ఈ అస్తంగత్వానికి గురవుతుంది. చంద్రుడి విషయం తీసుకున్నట్టయితే చంద్రుడు రవికి 12 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. అంటే రవికి వెనకాల 12 డిగ్రీలు కావచ్చు, ముందు 12 డిగ్రీలు కావచ్చు, ఇలా ఉన్నప్పుడు అస్తంగత్వం అనేది చెందుతాడు. మిగతా గ్రహాలు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని డిగ్రీలు, అలాగే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని డిగ్రీల్లో అస్తంగత్వ ప్రభావానికి గురవుతాయి. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే 12 డిగ్రీలు అనేది అస్తంగత్వం డిగ్రీస్. అయితే ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక హింట్ ఏమిటి అంటే, రవికి చంద్రుడికి మధ్య యాంగులర్ డిస్టెన్స్ ఎప్పుడైతే 12 డిగ్రీలు ఉంటుందో దానికి ఒక తిథి అని పేరు. అంటే అమావాస్య, పాడ్యమి, శుక్లపక్ష పాడ్యమి ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు కొంతవరకు చంద్రుడి యొక్క అస్తంగత్వానికి గురవుతారు. ఇక కుజుడి విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే రవికి వెనకాల కావచ్చు, ముందు కావచ్చు 17 డిగ్రీలు అంటే 17 డిగ్రీస్ 17 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వానికి గురవుతాడు. అలాగే బుధుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు 14 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు, రెట్రోగ్రేడ్ మోషన్లో అంటే వక్రించి ఉన్నప్పుడు 12 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందుతాడు. ఇక గురువు డైరెక్ట్ మోషన్లో ఉన్న, వక్రించి ఉన్న 11 డిగ్రీల దూరంలో కనుక ఉన్నట్టయితే రవికి అస్తంగత్వానికి గురవుతాడు. శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే డైరెక్ట్ మోషన్లో 12 డిగ్రీలు, వక్రించినప్పుడు 8 డిగ్రీలు. శని డైరెక్ట్ మోషన్లో, రెట్రోగ్రేడ్ మోషన్లో రెండిట్లో కూడా 15 డిగ్రీల దూరంలో రవికి ఉన్నప్పుడు శని అస్తంగత్వానికి గురవుతాడు. అయితే అస్తంగత్వం చెందినటువంటి ప్లానెట్స్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, ఎప్పుడైతే రవికి క్లోజ్గా ఈ గ్రహాలు వస్తాయో వాటి యొక్క సామర్థ్యాన్ని కొంతవరకు కోల్పోతాయి. అయితే రవి తీవ్రగ్రహము, పాపగ్రహంగా చెప్పబడింది కాబట్టి జ్యోతిషరీత్యా కొంతవరకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే ఏ గ్రహం అయితే అస్తంగత్వానికి గురవుతుందో ఆ గ్రహం యొక్క ఆధిపత్యం రీత్యా ఇవ్వగలిగినటువంటి ఫలితాలు, అలాగే నైసర్గికంగా ఇవ్వాల్సిన ఫలితాలు, ఈ రెండు కూడా కొంతవరకు దెబ్బతింటాయి. ఈ విధమైనటువంటి ఒక అవగాహనతో ఈ గ్రహాలు అస్తంగత్వం చెందినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకున్నాము. చంద్రుడు కనుక అస్తంగత్వం చెంది రవికి దగ్గరగా కనుక ఉన్నట్టయితే, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి వారి యొక్క మానసిక స్థితి మీద అస్తంగత్వం యొక్క ప్రభావం అనేది తప్పకుండా పడి తీరుతుంది. అటువంటి వారు సాధారణంగా మనం 2 రకాలుగా చూడొచ్చు. చంద్రుడు బలంగా ఉండి అస్తంగత్వం చెందడము, చంద్రుడు బలహీనంగా ఉండి అస్తంగత్వం చెందడము. అదేవిధంగా రవి బలంగా ఉండి మిగతా గ్రహాలు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడము, రవి బలహీనంగా ఉండి మిగతా గ్రహాలు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడము. ఉదాహరణకి రవి తులారాశిలో ఉన్నాడు, అది రవికి నీచరాశి. అక్కడ కనుక శని ఉన్నట్టయితే రవికి దగ్గరగా 10 డిగ్రీల దూరంలో ఉన్నాడు అనుకుందాం, అంటే అస్తంగత్వానికి సంబంధించినటువంటి డిగ్రీలో ఉన్నాడు. అప్పుడు
శని అస్తంగత్వం చెందినా కానీ రవి యొక్క బలం తక్కువ ఉండి శని యొక్క బలం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శనికి అది ఉచ్చక్షేత్రము. కాబట్టి అస్తంగత్వం చెందినా కానీ శనికి ఉచ్చ పొందడం వలన వచ్చినటువంటి బలంతో కొంతవరకు బలమైనటువంటి యోగాల్ని ఇవ్వగలడు. ఈ విధంగా గ్రహాల యొక్క బలాన్ని బట్టి కూడా మనం అస్తంగత్వం యొక్క ఫలితాన్ని కొంతవరకు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక పాజిటివ్ నెగిటివ్ సైడ్స్ రెండు కనుక చూసినట్టయితే చంద్రుడు ఎప్పుడైతే అస్తంగత్వం చెందుతాడో ఇటువంటి వరకు కొంత విపరీత మనస్తత్వము. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అందరికంటే భిన్నంగా ఆలోచించడము, చాలా తెలివితేటలు ఎక్కువగా ఉండడము, అందరూ ఆలోచించే విధానం కంటే వీరి యొక్క ఆలోచన విధానం చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటాం. అంటే ప్రగతి పదం వైపు ఆలోచించేటువంటి ఒక భావన, ధోరణి, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రగతిశీలుగా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆర్థోడాక్స్ ప్రిన్సిపల్స్ అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సూత్రాలు, సంప్రదాయాలని కూడా వారు కొంతవరకు వారి యొక్క విశ్లేషణలో ఆలోచించి వాటిని బ్రేక్ చేయడానికి కూడా వారు వెనుకాడరు. ఈ విధంగా కొంత మంచి రిజల్ట్స్ని ఇస్తుంది చంద్రుడు అస్తంగత్వం చెందితే. అయితే ఇదే చంద్రుడు బలహీనంగా కనుక ఉన్నట్టయితే మనోబలం తక్కువగా ఉండడము, ప్రతి చిన్న విషయానికి కూడా డిప్రెస్ అవ్వడము, మానసికంగా చంచలంగా ఉండడము, ఎప్పుడు ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడము, నీరస పడిపోతూ ఉండడము, ఏదైనా పని చేసి కొంత పని చేసిన తర్వాత డ్రాప్ అయిపోవడము, ఇటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. 10th హౌస్లో కనుక ఇటువంటి అస్తంగత్వం రవికి దగ్గరగా ఉండే చంద్రుడు కనుక పొందినట్టయితే, ఉదాహరణకి వారు జాబ్లో ఎప్పుడూ కూడా స్థిమితంగా ఉండలేరు, ఎప్పుడు జాబ్స్ మారుతూ ఉంటారు. జాబ్ చేయడం కావచ్చు, ఒకరి కింద పని చేయడం అనేది వారికి నచ్చదు. ఏ ఉద్యోగ వ్యాపారాలు కూడా చేసినా కానీ రాణించలేరు. ఎందుకంటే చొరవ, ధైర్యము, ఏదన్నా ఒక సమస్య వచ్చినా తట్టుకుని వెళ్ళగలిగినటువంటి ఒక ధైర్యము, సాహసము ఇవన్నీ ఉండవు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినా కానీ డ్రాప్ అయిపోవడము, ఈ విధంగా ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇటువంటి వారు ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా ఆందోళన చెందడము, బాధపడుతూ ఉండడము, కృంగిపోవడము, నైరాశ్యానికి గురవ్వడము, ఎప్పుడు నిరాశలో వేదాంతం మాట్లాడుతూ ఉండడము, ఇటువంటి వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లితో కూడా సత్సంబంధాలు అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఎప్పుడు కూడా ఏదైనా చేయాలంటే ఎవరన్నా ఒక దారి చూపించి, డైరెక్షన్ ఇచ్చి, గైడెన్స్ ఇస్తే చేయగలరు. ఇక కుజుడు కనుక అస్తంగత్వం చెంది ఉన్నట్టయితే రవితో, ఇది చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇది ఏ స్థానంలో అయితే ఇటువంటి అస్తంగత్వాన్ని అనేది ఆ గ్రహం చెందుతుందో, కుజుడు చెందుతాడో, ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియో మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఉదాహరణకి లగ్నం మీద కనుక ఉన్నట్టయితే చాలా అగ్రెసివ్ పర్సన్స్గా ఉంటారు, కోపిష్టి స్వభావంగా ఉంటారు. అలాగే ప్రతిదానికి కూడా కొట్లాటకి కాలు దువ్వడము, పరుషంగా మాట్లాడడము, హార్ష్ స్పీచ్, కఠినమైనటువంటి పదాలను వాడుతూ ఉండడము, ఈ విధంగా వారు చాలా దురుసు వ్యక్తులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రిమినల్ టెండెన్సీస్, వైలెంట్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి మనస్తత్వం కలిగే వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఈ కలయిక కనుక మేషరాశిలో జరిగినట్టయితే అక్కడ రవి ఉచ్చలో ఉంటాడు, కుజుడికి స్వక్షేత్రము. కాబట్టి ఆ హౌస్ ఏ స్థానం అయింది మేషరాశి అనే దాన్ని బట్టి ఈ అస్తంగత్వం యొక్క ఫలితాలు మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి తులాలగ్నం అయ్యి 7th హౌస్లో రవి కుజులు ఉండి కుజుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే వైవాహిక జీవితంలో ఎన్నో అగ్రెసివ్ ఈవెంట్స్ జరుగుతాయి. వైలెంట్ ఈవెంట్స్ జరగడము, భార్య మీద చేయి చేసుకోవడము, ఒక్కొక్కసారి క్రిమినల్ టెండెన్సీస్ వల్ల హత్యలు చేయడము, ఇటువంటి మనస్తత్వం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక బుధుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే రవికి దగ్గరగా ఉండి బుద్ధిబలం మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లాజికల్ థింకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోవడము, 10 మందిని సలహాలు అడగడము, ఏ పని చేయాలన్నా కానీ తొత్తురుపాటు, ఒక హెజిటేషను, ఇది చేస్తే దీనివల్ల ఫలితం ఉంటుందా లేదా, నేను చేస్తున్న పని కరెక్టేనా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, ఇలా ఎప్పుడు కూడా డోలాయమాన పరిస్థితులు కొట్టుకుంటూ ఉంటారు ఈ బుధుడు కనుక అస్తంగత్వం చెంది రవితో దగ్గరగా ఉన్నట్టయితే. ఇటువంటి కాంబినేషన్, రవి బుధుల కాంబినేషన్ ఉండి అది ఉదాహరణకి 5th హౌస్లో ఉంది, వారు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడము, అలాగే 3rd హౌస్లో ఉన్నప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ అనేది, అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వడము, ఇటువంటి దుష్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అనుకోని
ఆటుపోట్లు, తీవ్రమైనటువంటి ఆకస్మిక ధన నష్టము, వ్యాపార నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది బుధుడు కనుక అస్తంగత్వం చెంది ఉన్నట్టయితే. ఇటువంటి అస్తంగత్వం చెందిన బుధుడు కనుక రెట్రోగ్రేడ్లో కనుక ఉన్నట్టయితే, అంటే వక్రించి కూడా ఉండి అస్తంగత్వం చెందినట్టయితే తీవ్ర ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే బుధుడు నైసర్గికంగా స్వభావరీత్యా బిజినెస్కి సంబంధించినటువంటి ప్లానెట్, అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించిన ప్లానెట్, డెసిషన్ మేకింగ్కి సంబంధించినటువంటి ప్లానెట్. తీవ్ర బుద్ధి అంటారంటే చాలా షార్ప్గా థింక్ చేయడము, ఫాస్ట్గా థింక్ చేయడము, ఇటువంటి క్వాలిటీస్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ బుధుడు. బుధుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వస్తే చాలా ఫాస్ట్గా ఆలోచించి వెంటనే సొల్యూషన్స్ని కనుక్కునేటువంటి చాలా తీవ్రమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇలా అస్తంగత్వం చెందినప్పుడు దానికి ఆపోజిట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ పని కూడా చురుగ్గా చేయలేకపోవడం, ఏదైనా సమస్య వస్తే డేలా పడిపోవడము, ఇతరుల మీద ఆధారపడము సొల్యూషన్ కోసము, ఎవరేది చెప్పినా కానీ విని దాన్ని ఆచరణలో పెట్టడము, అంటే తమకంటూ ఒక స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, సొంత అభిప్రాయాలు ఉండకుండా ఏ సమస్య వచ్చినా, ఏ ముఖ్యమైనటువంటి పని చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడము, వాళ్ళు చెప్పేటువంటి డెసిషన్స్ను పాటించడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా బుద్ధి బలాన్ని సూచించేటువంటి బుధుడు, చంద్రుడు అస్తంగత్వం చెందకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే, గురువు అస్తంగత్వం చెందినప్పుడు పుత్ర సంతానం కలగడంలో డిలే ఉంటుంది. ఒక్కొక్కసారి పుత్ర సంతానం ఉండకుండా కేవలం స్త్రీ సంతానం ఉండే అవకాశం ఉంటుంది. జీవితంలో సెటిల్మెంట్ అనేది కూడా లేట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గురువు 4th హౌస్లో 10th హౌస్లో కనుక ఉండి రవికి దగ్గరగా కనుక్కున్నట్టయితే కెరియర్లో, లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా లేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు, అదేవిధంగా ఎడ్యుకేషన్లో బ్రేక్స్, అలాగే రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా రుణాలు చేసి దాన్ని తీర్చలేక సతమతం అవడము, ఆర్థిక పరంగా చితుకుపోవడము, సంక్షోభంలోకి వెళ్ళడము, ఇలాంటి నిరాశని, కుంగుబాటుని కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వారి యొక్క లైఫ్లో, ముఖ్యంగా గురు మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే, శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే వైవాహిక జీవితంలో ఎప్పుడూ కూడా అసంతృప్తి, భార్యాభర్తల మధ్య ఒక ఏకాభిప్రాయం ఏ విషయంలోనూ లేకపోవడము, ఎప్పుడూ కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఇద్దరు ఏకీభవించకుండా ఘర్షణ వైఖరితో ఉండడము, అదేవిధంగా భర్త యొక్క ఈగో వల్ల కావచ్చు, భార్య యొక్క ఈగో వల్ల కూడా కావచ్చు, ఇద్దరి మధ్య కూడా చాలా గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉండడము, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఫ్రిక్షన్స్ ఎక్కువగా ఉండడము, డైవర్స్కి దారి చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పరస్త్రీ సంబంధము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అస్తంగత్వం కనుక చెందినట్టయితే శుక్రుడు. వ్యసనాలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడము, దుబారా ఖర్చులు ఎక్కువ చేయడము, గ్యాంబ్లింగ్, లాటరీ, గుర్ర పందాలు, జోదము, ఇటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, ఇటువంటి ధోరణి ఉంటుంది. కానీ వాటి వల్ల వీరికి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశాలే ఉంటాయి. ఏదేమైనా శుక్రుడు అస్తంగత్వం చెంది ముఖ్యమైనటువంటి కేంద్ర కోణాల్లో ఉండడం అనేది ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే చూడాలి. ఉదాహరణకి 5th హౌస్లో శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే జోదము, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, స్టాక్ ట్రేడింగ్, ఇటువంటి వాటి వలన ఎక్కువగా ధన నష్టాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. 7th హౌస్లో ఉంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అలాగే లవ్ ఫెయిల్యూర్స్, మల్టిపుల్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎప్పుడు జీవితంలో బాధ్యత అనేది లేకుండా బాధ్యతారహితంగా ఉంటూ భోగ విలాసాలకి ప్రాధాన్యత ఇస్తూ అప్పు చేసైనా సరే భోగాలను అనుభవించడము, ఇటువంటి ధోరణిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే తన ధనాన్ని ఇచ్చేసి వారిని ఆదుకోవడము, దాని ద్వారా వీరి యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు ప్రభావితం కావడము, వీరి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినా కానీ వేరే వాళ్ళకి సాయం చేయడానికి డబ్బులు ఇవ్వడము, తిరిగి ఆ డబ్బులు రాబట్టుకోలేకపోవడము, ఇటువంటి ఒక మనస్తత్వం వల్ల వీరు జీవితంలో చాలా చాలా ధన నష్టాన్ని కూడా చూస్తూ ఉంటారు. అలాగే స్త్రీల వల్ల ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, ముఖ్యంగా పురుషుల కనికి కాంబినేషన్ ఉన్నట్టయితే, అంటే ఎక్కువగా లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, వాళ్ళు మోసం చేయడము, కొన్నాళ్ళు మనసు విరిగి బాధపడుతూ తిరిగి మళ్ళీ ఇంకొక లవ్ అఫేర్లో ఎంటర్ అవ్వడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో, ముఖ్యంగా శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే. అలాగే వ్యసనాలకు బానిస అవ్వడము, ముఖ్యంగా డ్రింకింగ్ అనేది ఎక్కువగా వీరికి అలవాటు అవ్వడము, ఇటువంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక శని కనుక అస్తంగత్వం చెంది ఉన్నట్టయితే ఇది ముఖ్యంగా చేసేటువంటి వృత్తిలో, వ్యాపారంలో ఘర్షణ వైఖరిని సూచిస్తుంది. ఎదుగుదల లేకపోవడం, ఎంత కష్టించి పనిచేసినా కానీ దానికి తగినంత ఫలితం అనేది రాక ఎక్కువగా నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉండడము అనేది గమనించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తుల్లో కనుక రవి శనులు దగ్గరగా ఉండి శని అస్తంగత్వం కనుక చెందినట్టయితే ఉద్యోగంలో ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది.
పై అధికారులతో ఘర్షణ వైఖరి. వీరు చాలా ముక్కుసూటిగా నీతిని నియమాల్ని నమ్ముకుని పనిచేసే వ్యక్తులై ఉండడము, దానివల్ల వారు పై అధికారులతో అప్పుడప్పుడు ఘర్షణకు దిగడము, పై అధికారులు చెప్పేదానికి వీరు ఏకీభవించక కొంత ఆర్గ్యుమెంట్స్ చేసి దాని ద్వారా వారి యొక్క గుడ్ బుక్స్లో లేకపోవడము, అధికారుల నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోవడము, దీనివల్ల చాలా కృంగుపాటు, తన తోటి వాళ్ళందరూ ఎదిగి ముందుకెళ్తున్నా కానీ తాను మాత్రం ఎదగలేకపోవడము, ఇటువంటి ధోరణి వల్ల చాలా మానసికమైనటువంటి కృంగుబాటుకు లోనవడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి శని కనుక అస్తంగత్వం చెందినట్టయితే. ఈ విధంగా ప్రతిగ్రహం కూడా రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందితే కొంతవరకు, అస్తంగత్వం చెందినప్పుడు కొంతవరకు నిరాశ, నిస్పృహలు, ఘర్షణ వైఖరి అనేది ఉంటాయి. అయితే ఏ గ్రహం అనేది అస్తంగత్వం చెందింది అనే దాన్ని బట్టి మనం ఫలితాలను చూడాల్సి ఉంటుంది. రాహుకేతుల విషయానికి వచ్చినట్టయితే, రాహుకేతువులు రవితో కానీ దగ్గరగా ఉన్నట్టయితే కొంతవరకు తీవ్ర ప్రభావాల్ని కలిగిస్తుంది. అది పితృదోషంగా కూడా చెప్పారు. రాహు రవికి దగ్గరగా ఉన్న, కేతు రవికి దగ్గరగా ఉన్న, అస్తంగత్వం అని చెప్పలేదు కానీ దానివల్ల కొంత పితృదోషం అనేది ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో ఈ కలయిక ఉందో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఈ కలయిక. ముఖ్యంగా ఉద్యోగంలో ఎదగలేకపోవడము, ఏ ఉద్యోగం చేసినా కలిసి రాకపోవడము, తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, దీనివల్ల జీవితంలో ఒక సెటిల్మెంట్ అనేది లేక ఎక్కువగా డిస్టర్బ్డ్ మైండ్తో ఉంటూ కృంగిపాటుకు లోనవుతూ నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా జీవితంలో పోరాటాలు చేసేటువంటి వ్యక్తిత్వం, ప్రతి చిన్న విషయానికి ఎదుటివారితో ఘర్షణ, ఇదే ధోరణి వాళ్ళు జాబ్లో కూడా ప్రదర్శిస్తారు. కాబట్టి జాబ్లో కూడా వాళ్ళకి ఎదుగుదల అనేది తక్కువగా ఉండడము, శత్రువుల్ని చాలా త్వరగా మూటగొట్టుకోవడము, దీనివల్ల జాబ్లో వాళ్ళకి ఎదుగుదల లేక చాలా మటుకు నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉంటారు కేతువు కనుక రవికి దగ్గరగా ఉన్నట్టయితే. ఈ విధంగా అస్తంగత్వం చెందిన ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏ గ్రహము రవికి దగ్గరగా ఉంది అనేది స్టడీ చేసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ కొంత చేసుకుంటూ ఉన్నట్టయితే అస్తంగత్వ ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే సూర్య ఆరాధన చేయడము, ప్రతిరోజు కూడా కనీసం ఉదయం సమయంలో సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఇటువంటివి చేస్తూ ఉండడం వలన చాలా మటుకు ఈ దుష్ఫలితాల యొక్క తీవ్రత అనేది తగ్గి ఆ ఎఫెక్ట్స్ని, ఆ ఫలితాలని తట్టుకునేటువంటి స్థాయికి చేరుకోగలడు జాతకుడు ఆ గ్రహాల యొక్క దశ నడిచేటప్పుడు. కాబట్టి అస్తంగత్వం కనుక చెందినట్టయితే తప్పకుండా రవికి అస్తంగత్వం చెందినటువంటి గ్రహానికి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు ఆ తీవ్రత తగ్గి పాజిటివ్ ఆరా అనేది పెంచుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.